ఉన్నారు. మా పాపాయి ఫోన్ ఇది, మా పాపాయి ఫోన్లో నేను ప్రాంక్ చేస్తున్నా. మా పాపాయి ఫోన్ ఇది, మా పాపాయి ఫోన్లో నేను ప్రాంక్ చేస్తున్నా. పెద్ద ప్లానింగే. నీకు ఒకటి చూపిస్తా, ఎవ్వరు చెప్పొద్దు, ప్రామిస్. ఎవ్వరు చెప్పొద్దు, ప్రామిస్. ఇక్కడ పేరుంది కాదంటుండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ వ్లాగ్స్. అయితే నిన్న నా మీద ప్రాంక్ చేసిండ్రు కదా, ఇట్లా టీవీ పగిలిపోయిందని చెప్పి. నేను కూడా రివెంజ్ ప్రాంక్ చేస్తా, ఎందుకంటే నన్ను భయపెట్టారు కాబట్టి నేను కూడా చేస్తా. అయితే వాళ్ళు వస్తుర్రు, రమ్మని చెప్పిన వస్తున్నారు. మా పాపాయి ఫోన్ ఇది, మా పాపాయి ఫోన్లో నేను ప్రాంక్ చేస్తున్నా. మా పాపాయి ఫోన్ ఇది, మా పాపాయి ఫోన్లో నేను ప్రాంక్ చేస్తున్నా. పెద్ద ప్లానింగే. ఏమని చేస్తా అంటే, ఇప్పుడు సందీప్ని ఒక అమ్మాయి ఇష్టపడుతుంది, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది, మరి ఏంది సంగతి అని చెప్పి ఫస్ట్ మమ్మీని కూర్చోబెట్టి చెప్తా. తర్వాత ఏంది మీ చిన్నాన్ని ఇట్లా చేస్తుండేంది అని చెప్పి మళ్ళీ సందీప్ని పిలిచి ప్రాంక్ చేస్తా, ఓకేనా? అప్పటి వరకు ఆగండి. నేను తలుపేసిన, కెమెరాని అయితే సెట్ చేసిన, డ్రెస్సింగ్ టేబుల్లా సెట్ చేసి పౌడర్ డబ్బా ఇట్లా అడ్డు పెట్టిన, పౌడర్ డబ్బా అవన్నీ క్రీమ్స్ అన్నీ అడ్డు పెట్టిన. ఓకే, ఇప్పుడైతే ఆల్రెడీ వచ్చిండ్రు, కిందున్నారు. మళ్ళీ వస్తా. 1 hour later. వచ్చినట్టున్నారు. మమ్మీ వచ్చిండ్రా? దా ఇట్రారా. తిన్నావా మమ్మీ? తిన్నా. ఏం కర్రీ? పప్పా. కొంచెం దేవద్దా నాకు? అవునా? చిన్నండేడి? ఒకసారి గిట్రా, గిక్కర్రా. నీళ్ళు పోయినాయి. నీకు ఒకటి చూపిస్తా, ఎవ్వరు చెప్పొద్దు, ప్రామిస్. ఎవ్వరు చెప్పొద్దు, ప్రామిస్. ప్రామిస్. ఎవరితో చెప్పొద్దు, చెప్పా అస్సలు. చెప్పా ఫస్ట్. అమ్మతో డాడీతో అసలే చెప్పొద్దు, మీ పెద్దన్నతో ఇంకా అస్సలు చెప్పొద్దు. ఎందుకు, ఏమైంది? నేను ఒకటి చెప్తా, చెప్పు. ఇది చదువు. ఇదేంది? చూడు మమ్మీ. ఏంటి అసలు ఇది? చదువు, మొత్తం చదువు. అది చదువుతున్నా. ఎవరు ఎత్తురు ఇవన్నీ? చదువు మమ్మీ ఫస్ట్. చదివినావా? అట్లుంది. ఎవరో నాకు కూడా తెలియదు, ఆమె ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసింది, ఇట్లా అక్క ఇట్లా సందీప్ మీ మరిది కదా, ఇట్లా నేను ఇష్టపడుతున్నా. నువ్వే చూసినావు కదా మమ్మీ? నేనే చూసినా. ఏంది వాళ్ళు ఎవరు? అయితే ఆగు, ఫస్ట్ మెల్లగా విను. అయితే ఇట్లా ఇన్స్టాగ్రామ్లో చూసి చాట్ చేసుకున్నాం అక్క ఇట్లా అని చెప్పేసి చెప్పింది. అంటే నేనేం చెప్పినా, మీరు అట్లా మా మరిది అట్లా కాదు, నువ్వు అట్లా చేయకండి అమ్మా, అసలు ఎవరు మీరు ఎక్కడ అంటే ఇట్లా అని చెప్పింది. ఎట్లా? వాళ్ళు ఎక్కడి నుంచి, ఎక్కడ, ఏం పేరు అని అడిగిన.
ఇక అవన్నీ చదివినావు కదా మమ్మీ, మళ్ళీ నేను ఎక్కడ అంటే ఏం చెప్పాలి? నీ ద్వారా వినాలి కదా, చెప్పొచ్చు కదా. ఇక చెప్పింది ఎక్కడో ఒక దగ్గర ఇట్లా చెప్పింది, ఊరు పేరు, ఆమె పేరు, ఆమె ఏం చేస్తుంది అన్నీ చెప్పింది. సరే ఇప్పుడు ఏంటిది అని అంటే, ఇట్లా 2 days నుంచి మాట్లాడట్లేడు అక్క, ఇట్లా కొంచెం చెప్పరా అని అంటే, అసలు మాట్లాడకపోతే నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు, అసలు మీరెవరు, అదంతా కాదు మీరు. అడగాల్సింది నేను అన్నా మీరు అట్లా కాదు, అట్లా చేయకండి, అంత ఫేక్ అని చెప్పిన. చెప్తే ప్లీజ్ అక్క ఫేక్ కాదు, నాకు నేను చాలా ఇష్టం, నేను నిజంగా చెప్తున్నా అక్క, ప్లీజ్ ఒక్కసారి చెప్పండి అక్క అని అంటుంది. పిచ్చిలేసిందా అసలు ఆమె? యాక్చువల్గా నీకే మెసేజ్ చేస్తా అనుకున్నదంట. నాకా? నీకు మెసేజ్ చేస్తా అనుకుంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వచ్చింది కదా, నీ ఐడికి మెసేజ్ చేస్తా అనుకున్నా, కాకపోతే మనకు ఆడపడిచి అవుతుంది కదా అక్క, అందుకే. మీరు అవుతున్నావు కరెక్టే కదా. ఇప్పుడు నాకు ఆడపడుచు అయినప్పుడు చిన్న నాకు ఆడపడుచు కావాను, అయితే ఇక మన ఆడపడుచు కదా అక్క. ఆమె మెసేజ్ చేసి ఇట్లా చెప్పగానే అరిగిపోయినావు, ఇక చిన్న గురించి తెలియదు. అదే నేను అన్నా, ఇక వదిన ఆడపిల్ల అయ్యేది ఇవన్నీ. అయితే నేను అదే చెప్పిన, ఆడపడుచు కదా అక్క, అందుకనే నేను భయమై నేను చెయ్యలేదు, మీకు చేసినాక అని చెప్పేసి అన్నది. అంటే అది అట్లేం లేదు అని అంటే, ఇక 2 days నుంచి బ్లాక్ చేసిన వేరే దాంట్లో నుంచి కూడా మెసేజ్ చేస్తుంది. ఏమంటుంది చూసుకో, నేనేమన్నా తప్పు చెప్తున్నానా చూసుకో. టూ డేస్ నుంచి తెలుసా ఫుల్ ఏడుస్తుంది. గట్లా మాట్లాడకుండా ఉంటారా మమ్మీ? నేనా చేసింది? మాట్లాడకుండా ఉండొచ్చా అని అంటున్నా. ఏమో మమ్మీ, నాకేం తెలుసు అసలు నేను ఇట్లా అనుకోలే. నేను అదే అంటున్నా, ఇట్లా చెయ్యడం మా మరిది అంటే నిజం అక్క అని చెప్పేసి చెప్తుంది. తమ్ముడు అని అట్లా చేస్తున్నట్టు వాళ్ళు. నేను అదే అనుకొని మీ అన్నకు చేద్దాం అనుకున్నా, మళ్ళీ తిడతాడేమో అని చెప్పి ఏం చెప్పలేదు. ఎవరో కావాల్సుకునే చేస్తున్నారు. ఫోటో ఇచ్చిన మీ చిన్నది, నాది ఎట్లుంది మరి? మరి ఏమంటావు చెప్పు మమ్మీ. నేనేమంటా, వాళ్ళిద్దరు వేసుకుర్రు, వాళ్ళిద్దరు మాట్లాడుకుర్రు, వాళ్ళిద్దరు చేసుకుంటారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటలేరు అని అంటే నీకు తెలుసు? అది నాకు తెలియదు. నేను ఏమంటున్నా, వాళ్ళిద్దరు చేసుకున్నారు, వాళ్ళిద్దరు తీసుకొచ్చుకోరు, నీకు తెలుసు, మధ్యలో నాకేం తెలుసు. పిలువు ఒకసారి. చిన్నన్న, ఓ చిన్నన్న, ఇగో వదిన పిలుస్తుంది. ఏంటిది? రా కూర్చో. చెప్పొదినా ఏంది మరి నీ సంగతి ఏంటిది? ఏంటిది? నాకు ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ వచ్చింది, ఒక అకౌంట్ నుంచి. నువ్వు 2 days నుంచి ఎవరితోనో మాట్లాడతలేవట కదా? నేను 2 days నుంచి మాట్లాడకపోవడం ఎవరితోటి? ఎవరితోని మరి చెప్పు, ఎవరితో మాట్లాడతలేవు? నాకేం తెలుసు. చెప్పు మమ్మీ. నీకే తెలియాలి. ఏంటిది వద్దునా? ఏంటి మమ్మీ? నువ్వు ఎవరికి మెసేజ్ చేస్తున్నావు? మెసేజ్ చూపెట్టదు. నేను కాదు అది. నువ్వు ఇక్కడ పేరుంది కాదంటుండు. ఎట్లా అర్థం చేసుకోవాలి చిన్న? ఏంది? నేను కాదు. నువ్వు కాదని ఎట్లా అర్థం చేసుకోవాలంటున్నా. ఇగో ఏమన్నా ఉంటే చెప్పు. మెసేజ్ ఇద్దాం అనుకున్నాంట, కానీ నేను చిన్న ఆడపిల్లను కదా, నేను ఆడపడుచు కదా, ఎందుకు ఏం నడిపిస్తున్నావో ఏమో చిన్న అన్నయ్య, నీకే తెలియాలి. నాకు గిసొంటి ఏం తెలియదు. నాకు నీకేం తెలియదు గిసొంటివి?
చెప్పు మరి ఏమైంది, ఏమన్నా ఉంటే చెప్పు, నేను అమ్మతో డాడీతో చెప్తా, మీ పెద్దన్నతో కూడా చెప్తా. మరి ఎందుకు మాట్లాడతలేడంట? మాట్లాడతలేవు, ఒక్క మెసేజ్ కి రిప్లై లేదు, ఎన్ని మెసేజ్లు చేసినా కూడా రిప్లై ఇస్తలేరు అక్క అని చెప్పేసి చెప్తుండ్రు. ఒక రిప్లై ఇవ్వచ్చు కదా, హాయ్ అని ఇస్తే ఏమైతుంది? హాయ్ అని ఇస్తే ఎందుకు ఇవ్వాలి? హాయ్ అని ఎందుకు ఇవ్వాలంటే సరే వాళ్ళ ఇష్టంతో కాదు, ఏదో అట్లా ఫ్యాన్ లాగా మాట్లాడతా అనుకున్నారు కావచ్చు, అప్పుడు ఇస్తే ఏమైతుంది మమ్మీ? ఇవ్వద్దు. ఏమైనా ఉంటే చెప్పు సందీప్, ఇప్పుడే చెప్పేసి నేను మాట్లాడతా కావాలంటే. వదిన మాట్లాడతానంట, నాకు ఇసుంటే ఏం తెలియదు, నీకు ఏమైనా ఉన్నా కూడా చెప్పేసి. ఇగో పాపం వాళ్ళు మస్తు ఫీల్ అవుతారు, మస్తు బాధపడుతారు సందీప్. ఎన్ని రోజుల నుంచి తెలుసా నాకు మెసేజ్ చేస్తారు, ఇంకా 2 days నుంచి అయితే ఫుల్ మెసేజ్, ప్లీజ్ అక్క అని. నేను ఆమెను బ్లాక్ చేస్తే కూడా ఇంకో అకౌంట్ నుంచి అక్క ప్లీజ్ అక్క సందీప్కి చెప్పక్క, సందీప్కి చెప్పక్క అని చెప్తుంది. ఇట్లా అసలు నేను అనుకోలేదు. నాకు ఇప్పుడు ఒకవేళ మీ అన్నయ్య చూస్తే అరే నేను చేద్దాం అనుకుని ఇట్లా అని చెప్పేసి ఎందుకు మళ్ళీ కోపం అవుతాడని చెప్పలేదు. వాళ్ళు ఇంటికి వస్తారంట, ఏం చేస్తావు? ఏం చెప్తావు? గమ్మున పెద్దన్న దగ్గర నుంచి అమ్మని ఒప్పిస్తారు, అయ్యా ఇంటికి రమ్మని చెప్తావు వాళ్ళని. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్ వాట్ ఎ క్యూట్ ఫెలో. ఇంటికి వచ్చి మాట్లాడుకోండి అని చెప్తా సక్క. ఏంది నువ్వు అంటే ఏం చిన్న మమ్మీ చూసి చదివింది కాబట్టి అంటుంది అట్లా. ఇప్పుడు నేను చదవకపోయి ఒకవేళ వదినామని చూపెట్టకముందే కన్నది అనుకో, అసలు నేను నమ్మకపోతున్నా అసలు. నాకు తెలియదు మమ్మీ. ఇగో సరే, ఇగో నా ఫోన్ నుంచి అయినా రిప్లై మరి, నా ఫోన్ నుంచి అయినా మెసేజ్ చేయి మరి. నాకు తెలియదు ఇటువంటి వాటికి పోనే పోను. మరి ఫోన్ అన్నా నువ్వు ఎట్లా 2 days నుంచి చేస్తలేవని ఎందుకు బాధపడుతారు వాళ్ళు? నా పిండి రూపుకుంటా గేమ్ ఎప్పుడు కూడా గేమ్ లోనే ఆ గేమ్ లో కూడా చాట్ చేస్తారంట. గేమ్ లో చాట్ చేయరు. మరి ఎట్లా ఫ్రెండ్ అయినరు వాళ్ళు నీకు? అసలు ఆమె సరే ఆమె నీ వీడియోస్ చూస్తుంది, నీకు ఫ్యాన్, ఓకే నేను ఒప్పుకుంటా. కానీ అసలు ఏమో సందీప్, ఇక నాకు ఇక చెప్పు, ఏమైనా ఉంటే చెప్పు, చెప్తున్నా కదా. పెళ్ళికి పెద్ద చెప్పేమా? ఓ నేనా? ఇప్పుడు నీకు ఎట్లా మెసేజ్ చేస్తుంది ఆమె అసలు? మరి గదే కదా, నేను అక్కనంట, ఆమెకి అక్క అంటుంది. అసలు నువ్వెవరమ్మా అంటే పొంగిపోయినావు ఇక. ఇక మరి ఇక పొంగిపోరా ఎవరైనా? పొంగిపోతావు నువ్వు అక్క అని ఎవరైనా, అయ్యో అక్క అని అంటే ఎంత మంచిగా అనిపిస్తుంది మమ్మీ. నేను ఇట్లా మమ్మీ అంటే ఎంత అనిపిస్తుంది, ఎంత మంచిగా అనిపిస్తుంది. ఎందుకు మమ్మీ అట్లా ఇట్లా మంచిగా ఇట్లా మమ్మీ అంటే వాళ్ళు కూడా ఎవరో నన్ను అక్క అని పిలిస్తే నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది. అక్క నన్ను అక్క అని మంచిగా పేరు పెట్టి పిలిచి నేనైతే చెప్తా ఇక మీ ఇద్దరం ఏమన్నా. ఓ నాకు తెలియదు, నన్ను ఎందుకు గుర్తుంది ఇట్లా. ఎవరు పడితే వాళ్ళకి మెసేజ్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో. నేను ఎందుకు చేస్తా? మెల్లగా మమ్మీ మళ్ళీ మీ అన్న వస్తే తిడతాడు. ఎందుకు? తెలిసిందనుకో తిట్టాడా? ఐటీ చూపెట్టు, ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్. నేను అట్లా యూపీయా, నా దాంట్లో అట్లా రాదు, నాది చిన్న ఫోన్, నాది రాదు అట్లా, అవన్నీ రావు. టచ్ ఫోన్ అయినాక రాదు. ఫోన్ ఖరాబ్ అయింది మమ్మీ, ఫోన్ ఖరాబ్ అయితే ఎట్లా వస్తుంది? అవన్నీ మెసేజ్లు అయితే వస్తాయా? వస్తాయి. అవి మళ్ళీ నిన్న వచ్చినాయి, ఇవాళ పొద్దుగాల ఖరాబ్ అయింది ఆ ఫోను. ఇగో ఈ చేతిలోకి వెళ్ళి ఈ బొమ్మ ఫస్ట్ కింద పడ్డది, ఈ బొమ్మ ఫస్ట్ ఇగో ఇట్లా కింద పడ్డది, ఆ బొమ్మ మీద నా ఫోన్ పడ్డది, ఇట్లా ఖరాబ్ అయిపోయింది. బొమ్మ మీద పడి బొమ్మ మీద పడి ఎట్లా ఖరాబ్ అవుతుంది? ఫస్ట్ బొమ్మ మీదకి వెళ్ళి వాడి కింద పడ్డది. ఇట్లాంటివి ఏం చిన్న పిచ్చి లేచింది, ఇట్లాంటి బుద్ధులు ఏడు నేర్చుకుంటున్నా ఎవరు నేర్పిస్తారు? ఏంది మమ్మీ, నేను కొడితే గోడ కత్తుకుంటావు. ఎందుకు కత్తుకుంటే గోడకి నువ్వు చేసినవి అని మంచిగా ఉన్నాయా? నువ్వెందుకు నవ్వుతున్నావు వదినా? ఏమైంది? కొట్టుకోకురమ్ము, మీరిద్దరు ఎడగొట్టుకుంటారో నాకు భయం అవుతుంది. ఏమైంది? ఇట్స్ ఎ ప్రాంక్.
మా 2 నిమిషాలు మైండ్ పని చేయలేదు. కాదు, నువ్వెందుకు కొడుతున్నావు మమ్మీ మీ అన్నని? కాదు, నిన్న టీవీ పగిలిందని చేసిరు కదా నా మీద ప్రాంక్. ఎట్లున్నది నా ప్రాంక్? మేము గుర్తుపట్టేస్తాం ప్రాంక్ అన్నారు కదా. ఎట్లున్నది నా ప్రాంక్? లే మమ్మీ ఫస్ట్ కెమెరా చేస్తాగు. ఎట్లున్నది నా ప్రాంక్? 2 నిమిషాలు మైండ్ పని చేయలేదు. అమ్మకు ఫోన్ చేద్దాం అనుకున్నా. అట్లుంటది మళ్ళా. కాదు, అసలు నిన్న నన్ను టీవీ ప్రాంక్ పగిలిపోయిందని చేసిరు కదా. ఇప్పుడు ఎట్లుందా ప్రాంక్? ఏం లేదు, నాకు ఎవరు మెసేజ్ చేయలే. అట్లా కాదు మా సందీప్, అది నాకు కూడా తెలుసు. నాకు ఏమంటారు ఐడి చూపెట్టారు ఎంతమంది ఫాలోవర్లు. మీకు ఇంకొక విషయం తెలియదు, అట్లా కాదు సందీప్, అట్లా కాదు అనే నమ్మరని చెప్పే ఇది కావాలని చేసిన నమ్మేటట్టు. మెసేజ్లు మరి మెసేజ్లు ఎట్లా వదినా? మీ అన్నతో ఎడిట్ చేయించిన. మరి నిన్న నా మీద చేసిరు మీ చెల్ల మీ తమ్ముడు, మరి నేను చేయొద్దా అని చెప్పిన, చేసి ఇచ్చిండు. అట్లుంటది. సరే, మళ్ళా నేనున్న ప్రొఫైలే మళ్ళా అనుకున్నది. అట్లుంటది. సో మీకు ఎట్లా అనిపించింది ప్రాంక్? నాకు అప్పుడే అర్థం కావాల్సింది, ఐడి చూపెట్టు వదినా అన్నప్పుడే చూపి, నాకు ఫోన్ పని చేసలే అన్నప్పుడే అర్థం కావాల్సింది. అర్థమైందా? అర్థమయ్యి వేసి కొడుతున్నా. ఏం చిన్నా చెప్పు, ఎందుకు ఇట్లా వేస్తున్నావు అని తిట్టినావు కదా. ఓకే, ఈ రోజుకి ఇదే ప్రాంక్. ఫోన్ కూడా మా పాప ఇదే, చూసిర్రా? మళ్ళా మీ ఫోన్ ఇస్తే ఏమన్నా అడిగితే ఏమన్నా డౌట్ వస్తుందని మెల్లగా అన్న తెలుస్తుంది, అన్న వస్తుంది తిడతాడు, అన్న తెలుస్తుంది మెల్ల అంట. అట్లుంటది మరి ప్రాంక్. ఎట్లుంది ఫ్రెండ్స్ ప్రాంక్? మంచిగా అనిపించిందా? కమెంట్ చేయండి. మీకు ఈ ఒక 2-3 daysలో ఒక స్పెషల్ వీడియో రాబోతుంది, అదేంటి అనేది చెప్పము, వస్తుంది. Surprise. Do subscribe to our channel Sandeep Vlogs.